దిస్ ఈజ్ మై బ్రైటనింగ్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. నేను ఈ రొటీన్‌లో యూజ్ చేసే ప్రొడక్ట్ మీ స్కిన్‌ని బ్రైటనింగ్ చేయడంతో పాటు, మీ స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్‌ని, పిగ్మెంటేషన్‌ని, హైపర్ పిగ్మెంటేషన్‌ని తీసేసి, ట్యానింగ్‌ని తీసేసి, అట్ ది సేమ్ టైమ్ మీ స్కిన్ గ్లోయింగ్‌గా, గ్లాసీగా కనిపించే విధంగా చేస్తాయి. ఈ ఇంగ్రీడియెంట్స్ జోలికెళ్ళట్లేదు. నేను ఏ విధంగా లేయర్ చేస్తానో నేనిప్పుడు చూపిస్తాను. మీరు చూడొచ్చు, నేను ఫేస్ వాష్ చేసుకొనొచ్చాను. నా స్కిన్ డ్రైగా ఉంది గాబట్టి, నేను టోనర్‌తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది కోసారెక్స్ 6 పెప్టైడ్ స్కిన్ బూస్టర్ సిరమ్ ఇది. మీరు ఎనీ టోనర్స్ గానీ, మిల్కీ టోనర్స్ గానీ ఈ టైంలో యూజ్ చేయొచ్చు. మీరు ఏదైతే ప్రొడక్ట్స్ తీసుకుంటారో, మీ ఫేస్‌కి ఎంత అలా రాస్తారో, మీ మెడకు కూడా అదే విధంగా రాయవలసి, ఎందుకంటే ఏజింగ్ అనేది ఇక్కడ మెయిన్‌గా కనిపిస్తది ఫస్ట్. నేనిక్కడ ఆర్డినరీ 15% ఎల్ ఎస్కోర్బిక్ యాసిడ్ విటమిన్ సి సిరమ్‌ని యూజ్ చేస్తున్నాను. ఈ విటమిన్ సి సిరమ్ సెట్ అయిన తర్వాత మిస్ట్ యువర్ ఫేస్ విత్ వాటర్ గానీ, లేకపోతే రోజ్ వాటర్ గానీ, ఎనీ టోనర్ గానీ మీరు తీసుకొని మీ ఫేస్‌ని మిస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా తడిగా ఉన్నప్పుడే ఆర్డినరీ ఆల్ఫా బ్యూటిన్ 2%. ఇది సెట్ అయిన తర్వాత కొంచెం ఆరనిచ్చి, ఇక్కడ నేను మినిమలిస్ట్ ఐ క్రీమ్ తీసుకుంటున్నాను. మీరు ఎనీ ఐ క్రీమ్ తీసుకోవచ్చు. ఇది రాసిన తర్వాత ఇది కొంచెం సెట్ అయిన తర్వాత ప్లమ్ నయాసిన్మైడ్ 10%. ఎవరైతే 25-35 ఉంటారో వాళ్ళు 5% యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫేస్‌కి, మెడకి రాసిన తర్వాత ఇది సెట్ అయిన తర్వాత ఎవరైతే ఈ టైంలో డ్రైగా ఫీల్ అవుతారో వాళ్ళు ఇక్కడ మాయిశ్చరైజర్ రాయండి. నేను మాయిశ్చరైజర్ రాయట్లేదు. డైరెక్ట్ 52 సండేస్ ఎస్‌పీఎఫ్ 15 నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా ఫేస్‌కి, మెడకి రాసిన తర్వాత ఇదంతా సెట్ అయిన తర్వాత 52 సండేస్ ఎస్‌పీఎఫ్ 30 లిప్ బామ్ నేనిక్కడ రాస్తున్నాను. అండ్ దట్స్ ఇట్ గైస్.